హరి ఓం. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలము పయిన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందం అతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మా విజయుంజెరడు వన్నెలాడు మదినావేశించునల్లప్పుడున్ హయరింఖా ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లునెమ్మోముతో జయమున్ పార్థునగిచ్చు వేట్క అని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరుమటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులను శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై కనవారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకం ఘన యోగ విద్య బాపిన మునివంజుని పదభక్తి మొనయున్నాకున్ కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నలావునగు బాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగోవ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలిదను జంతు దేవుండు దిక్కు నాకు తెరలి చనుదెంచు దేవుండు దిక్కు మనకు. హరి ఓం. అథ త్రయోదశోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ నిశమ్య వాచం వదతో మునేః పుణ్యతమాం నృపా భూయః పప్రచ్ఛ కౌరవ్యో వాసుదేవకథాధృతః. విదుర ఉవాచ స వై స్వయంభువः సమ్రాట్ ప్రియః పుత్రస్వయంభువः ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే అంటూ 13వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ మైత్రేయ మహర్షి వ్యాస మహర్షి మైత్రేయ విదుర సంవాదం గురించి చెప్పేటువంటి విశేషాలన్నీ సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకు చెప్తున్నట్టుగా నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆయన వివరిస్తూ ఉన్నాడు. నిన్నటి కార్యక్రమంలో ఆ స్వయంభూమనకు పుట్టినటువంటి 5గురు సంతానము, అందులో ఆకూతినేమో రుచికి, దేవహూతిని కర్దముడికి, తర్వాత ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వివాహం చేశారయ్యా. చేసిన తర్వాత ఆయనకి 2 మగపిల్లలు పుట్టారు, ఉత్తానపాదుడు, ప్రియవతుడు అనేటువంటి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఈ సృష్టి అంతటినీ కూడా వర్ధిల్లజేసేటువంటి పనిలో వాళ్ళు పడ్డారు అనేటువంటి విషయం తరువాత అప్పుడు సుఖబ్రహ్మ ఈ తర్వాత కార్యక్రమం ఏం జరిగిందో అనేటువంటి విశేషాన్ని చెప్తూ నిశమ్య వాచం వదతో మునేః పుణ్యతమాం నృపభూయః పప్రచ్ఛ కౌరవ్యో వాసుదేవకథాధృతః. ఇలా అన్నాడయ్యా మైత్రేయ మహారాజా.
ఓ మహారాజా, ఓ పరీక్షణ్ మహారాజా, మైత్రేయ మహర్షి ఈ విధంగా ఆ సృష్టికి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్తూ ఉండగా వాటిలన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా విన్నటువంటి విదురుడు మళ్ళీ ఆయనని ప్రశ్నించాడు. అని తర్వాత ఆయన ఎందుకు ప్రశ్నించాడు అనేటువంటి అనుమానం నీకు వస్తుందేమో పరీక్షితు. ఆయన కౌరవవంశీయుల్లో విదురుడు చాలా శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి. ఆయన అటువంటి వ్యక్తికి, ఆ విదురుడికి వాసుదేవుడి కథలంటే చాలా ఆదరమయ్యా. అందువల్ల ఆయన ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఇంకా 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 చెప్పు, ఇంకా చెప్పు అనేటువంటి ఆ విషయం ఆయనకి ఎందుకు కలిగింది అంటే, వాసుదేవుడు అంటే ఆయనకి విపరీతమైనటువంటి ప్రేమ, ఆదరం కాబట్టి అన్నారు. అందువల్ల ఇక్కడ భాగవతంలో ఈ పర్టికులర్ శ్లోకం సుఖమహర్షి కావాలని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనము చాలా ఆదరంతో, అంటే చాలా భక్తితో, శ్రద్ధతో చెప్పిందే చెప్తున్నా సరే, ఆ భగవత్ స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంత స్వభావమైనటువంటి ఆ వాసుదేవ తత్వాన్ని, లేకపోతే ఆ నారాయణ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం మనం పెంపొందించుకుంటూ ఉంటే, అప్పుడు మనకి పదే 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 వినాలి అనిపిస్తూ ఉండేటువంటి ఒక రకమైనటువంటి మానసిక క్యూరియాసిటీ కానివ్వండి, అది డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానిని ఫాలో అవ్వండి అన్నట్టుగా సుఖమహర్షి ఆయనకి చెప్పాడు. అని సుఖమహర్షి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నిశమ్య వాచం, నిశమ్య అంటే విని, వాచం అంతవరకు మైత్రేయుడు చెప్పినటువంటి ఆ మాటలు విని, వదతో మునే పరమమునైనటువంటి మైత్రేయ మహర్షితో, వదతో ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ఆ మాటల్ని విన్నటువంటి అవి ఏమిటి అంటే, పుణ్యతమాం, మిక్కిలి పవిత్రమైనటువంటి కబుర్లన్నీ కూడా పుణ్యతమాం వాచం, చాలా పుణ్యంతో కూడుకున్నటువంటి ఆ మాటల్ని, వాచం ఆ వాక్కుల్ని నిశమ్య విని పుణ్యతమమైనటువంటి ఆ మాటల్ని ఆయన విని, భూయ మళ్ళీ పప్రచ్ఛ బాగుగా ప్రశ్నించాడు. ఎందువల్ల ఆయన ప్రశ్నించాడు అంటే, ఆ కౌరవ్య, ఆ విదురుడు వాసుదేవ కథ అదృత, వాసుదేవుడి యొక్క కథలయందు ఆయనకి ఆదృత అంటే చాలా గాఢమైనటువంటి ఆదరణ కలిగినటువంటి వాడు అన్నారండి. ఇప్పుడు ఇంతవరకు మైత్రేయ మహర్షి విదురుడికి వివరించినటువంటి వాటి గురించి ఆయన ఒక విశేషణాన్ని వాడాడు. నిశమ్య వాచం వదతో మునే పుణ్యతమాం, పుణ్యంతో కూడుకున్నటువంటి కథలు. ఇంతవరకు మనకి 12 అధ్యాయాల్లోనూ చెప్పినటువంటిదంతా కూడా పుణ్యతమం అని సుఖం మహర్షి పరీక్షణికి చెప్తున్నాడు. పుణ్యతమం, పుణ్యం అంటే పుణ్యంతో కూడుకున్నటువంటివి. అంటే ఏమిటి పుణ్యంతో కూడుకున్నటువంటివి అని మనం కొంచెం జాగ్రత్తగా పుణ్యం అనేటువంటి పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, బుద్ధి వివర్ధనం పుణ్యం అని ఉందండి డెఫినిషన్. అంటే పుణ్యం అంటే ఏమిటంటే, బుద్ధిని వివర్ధనం, విశేషముగా పెంచేటువంటిది. అది పుణ్యం అంటే ఏమిటన్నమాట. ఇంతవరకు చూసినటువంటి దాంట్లో సృష్టి ఎలా కలుగుతోంది, ఆ సృష్టిలో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి మనలాంటి మానవులందరం ఎలా వచ్చాము, ఈ ఎంటైర్ యూనివర్స్ క్రియేషన్ ఎలా జరిగింది, ఇందులో ఉండేటువంటి మహత్తరమైనటువంటి శక్తులు ఏమిటి, పదార్థాలు ఏమిటి, అందులో ఉండేటువంటి ప్రాసెసెస్ ఏమిటి అని మన బుద్ధిని వివర్ధనం, ఎక్స్పాండ్ చేసేటువంటి ఆ లక్షణాన్ని పుణ్యతమం అంటారు.
అంతే తప్ప మనకు ఉండేటువంటి ఐడియా ఉందని పుణ్యం ఏదో పుణ్యం చేసుకుంటే ఏదో వస్తుందండి అంటుంటారు. అది చాలా సంకుచితమైనటువంటిదండి. అది కాదు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. పుణ్యతమం అంటే బుద్ధి వివర్ధనం. ఇట్ ఎక్స్పాండ్స్ యువర్ మైండ్, యువర్ లాజికల్ కాంప్రహెన్షన్, యువర్ ఆబ్జెక్టివ్ థింకింగ్. అంటే ఆ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్లో నుంచి సృష్టిని అర్థం చేసుకుంటే భగవంతుడి యొక్క ఆ మహత్తరమైనటువంటి శక్తి విలాసాలు, ఆ ప్రాభవం, ఆ మహత్తరమైనటువంటి విశేషాల ముందు మన బతుకు ఎంత అనిపించి మన బుద్ధిని బుద్ధి చేసేటువంటిది. కాబట్టి సుఖమహర్షి ఆ మాటన్న నిశమ్య వాచం వదతో మునే పుణ్యతమాం, అది పుణ్యతమమైనటువంటిదయ్యా. అప్పుడు ఆయన ఆ బుద్ధి వికసిస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క మహాశక్తి యొక్క అద్భుతమైనటువంటి ఆ చేష్టలు చూస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆయనకి వాసుదేవ కథ ఆదృత. ఆ వాసుదేవుడి కథలైంది. వాసుదేవుడు అంటే సర్వములోనూ వసించేటువంటి అవ్యక్తమైనటువంటి చైతన్య ప్రకాశాన్ని వాసుదేవము అంటారు. దాని మీద ఈయన ఆదరం పుట్టిందయ్యా అన్న తరువాత విదురవాచ. అప్పుడు విదురుడు ఆ మైత్రేయ మహర్షిని ఇలా ప్రశ్నించాడయ్యా. సవై స్వయంభువ సమ్రాట్ ప్రియ పుత్ర స్వయంభువ ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే. ఓ బ్రహ్మర్షి, ఓ మైత్రేయ మహర్షి, బ్రహ్మగారికి ప్రియపుత్రుడు, తరువాత ప్రసిద్ధిగాంచినటువంటి సామ్రాట్ సార్వభౌముడు అయినటువంటి ఆ స్వయంభువు మనువు తనకి ప్రియురాలైనటువంటి భార్యను పొందాడు కదా. ఆయన దేహం రెండుగా విడిపోయి శతరూప కింద స్వయంభవ మనువు కింద వచ్చారు కదా. అప్పుడు ఆ శతరూపతో కలిసి ఈ బ్రహ్మగారి ప్రియపుత్రుడైనటువంటి వాడు సార్వభౌముడు అయినటువంటి స్వయంభవ మనువు ఏమి చేశాడు అనేటువంటి ప్రశ్న వేశాడండి విదురుడు. మునే, ఓ మహర్షి, స్వయంభువ స్వయంభువుడు అగు బ్రహ్మగారికి ప్రియ చాలా ప్రీతిపాత్రుడైనటువంటి పుత్రుడైనటువంటి ప్రియ పుత్ర స్వయంభువ స్వయంభువుడైనటువంటి బ్రహ్మగారి యొక్క ప్రియపుత్రుడైనటువంటి స్వయంభువ సమ్రాట్ స్వయంభువ మనువు అని పేరు కలిగినటువంటి సమ్రాట్ అనేటువంటి పదం వాడాడు. అటువంటి ఆయన ప్రతిలభ్య ప్రియాం పత్నీం, ప్రతిలభ్య తనకు లభించినటువంటి అంటే బ్రహ్మగారి అనుగ్రహం వల్ల తనకు లభించినటువంటి ప్రియాం పత్నీం చాలా ప్రియురాలైనటువంటి పత్ని ఆ భార్యతో కిం చకార ఏం చేశాడయ్యా ఆయన? మునే, ఓ మహాముని అని అడిగాడండి. ఇక్కడ ఈ స్వయంభూ మనువుకి రెండు విశేషణాలు చెప్పారు. ఒకటి ఏమిటి అంటే ఆయన పుత్రుడు, అంటే బ్రహ్మగారి యొక్క స్వయంభుడైనటువంటి బ్రహ్మగారి యొక్క పుత్రుడు నెంబర్ 1. నెంబర్ 2 ఆ పుత్రుడు ప్రియ, బ్రహ్మగారికి చాలా ఇష్టమైనటువంటి వాడు. ఇప్పుడు ఆ స్వయంభూ మనువు ఎవరు అంటే ఆయన సమ్రాట్. మామూలుగా సామ్రాట్ అంటూ ఉంటాం చూసా. సమ్రాట్ అంటే చక్రవర్తి అనేటువంటి అర్థం మనకు ఉంది. కానీ సమ్రాట్ అనేటువంటి పదానికి ఏమిటి చెప్పింది శాస్త్రం అంటే పూర్వోక్త ధర్మత్రయ విశిష్ట ఏక ఏవా రాజా సామ్రాడితి కేచిత్. పూర్వోక్త ధర్మత్రయ విశిష్ట ఏక ఏవ రాజా సామ్రాడిది కేచిత్ అంటే దాని అర్థం ఏమిటంటే పూర్వోక్తంలో పూర్వము అంటే అనాది యందు చెప్పబడినటువంటి ధర్మత్రయాలు ఏవైతే ఉన్నాయో అంటే వేదత్రయం ఏదైతే ఉందో అందులో ఉండి రాజసూయ యాగం చేసినటువంటి ఏక ఏవ రాజా ఒకే ఒక్క మొట్టమొదటి రాజు అయినటువంటి వాడిని సమ్రాట్ అంటారు. ఇక రెండవది సమ్రాట్ అనేటువంటిది రాజసూయ యాగం చేసినటువంటి ఆయన సమ్రాట్ నెంబర్ 1. రెండవది హిమవత్ పర్వత నుంచి హిమవన్ ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి హిమాలయాల నుంచి కింద అంటార్కిటికా దాకా ఉండేటువంటి మొత్తం సముద్ర పర్యంతంలో ఉండేటువంటి
ఉన్న 1000 సకల 1000 మండలాలతో కూడుకున్నటువంటి ఈ సకల భూమండలానికి ఈశ్వరుడైనటువంటి వాడు, కంట్రోలర్ని సమ్రాట్ అంటారు. తరువాత ఈ హిమవత్ పర్వతానికి, తర్వాత మన హిందూ మహాసముద్రానికి మధ్యలో ఉండేటువంటి ఈ భారతవర్షంలో 12 రాజమండలాలు ఉండేవి. ఆ రాజమండలాలకి రాజు, అందులో ఉండేటువంటి పరిపాలకుల్ని శాసించేటువంటి వాడిని సమ్రాట్ అంటారు. అది ఆయన చెప్పినాడు. సవయం స్వయంభువ సమ్రాట్ ప్రియ పుత్ర స్వయంభువ ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఈ విధంగా అడగడం ప్రారంభించాడు. మైత్రేయ మహర్షితో విదురుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చరితం తస్య రాజర్షే ఆదిరాజస్య సత్తమా బ్రూహి మే శ్రద్ధానాయ విశ్వక్సేనాశ్రయో హ్యసౌ. ఓ మహాత్మా, ఓ సత్తమా అంటే మహాత్మా, ఓ మహానుభావ అని అర్థం. ఈయన ఆదిరాజు కదా, అంటే రాజరికము అనేటువంటి కాన్సెప్ట్, పరిపాలన, ప్రజల సుఖం కోరడం, హద్దుల్ని నియమించడం, ఆ ల్యాండ్ని కాపాడుతూ ఉండడం, అందులో ఉండేటువంటి సకల జీవరాశుల్ని కూడా వాళ్ళ యొక్క సుఖాలని చూసేటువంటి లక్షణములు కలిగినటువంటి ఆ బలవంతుడైనటువంటి వారు ఎవరుంటారో అని రాజు అంటారు. కాబట్టి ఈ లక్షణాలన్నిటినీ కూడా ఈ స్వయంభూ మనువులో ప్రవేశపెట్టబడ్డాయి. అందువల్ల ఆయన ఆదిరాజు, అంటే మొట్టమొదట ఉండేటువంటి రాజు అని అర్థం. అవే లక్షణాలు ఆ కాలం నుంచి ఇంతవరకు కూడా పరిపాలకులలో ఇవే ధర్మాలు, ఇవే లక్షణాలు, ఇవే ప్రాపర్టీస్ కలిగి ఉండేటువంటి వాళ్ళకి మూలమైనటువంటి వాడు కాబట్టి ఆయన ఆదిరాజు అన్నారయ్యా. అటువంటి స్వయంభూ మనువు. ఇక రెండవది ఏమిటి అంటే ఆయన రాజర్షి. అటువంటి రాజర్షి అయినటువంటి ఆయన చరిత్ర నాకు చెప్పు, ఆయన గురించి చెప్పు అని చెప్పిన తర్వాత ఆయన శ్రీహరిని శరణుజొచ్చినటువంటి వాడు కాబట్టే నాకు ఆయన చరితాన్ని, ఆయన యొక్క ఆ క్యారెక్టర్ని, ఆయనకి సంబంధించినటువంటి దాన్ని వినాలి అనేటువంటి నాకు ఆ శ్రద్ధ చాలా ఎక్కువగా వచ్చేసిందయ్యా అన్నాడు. ఇందులో మనం గమనించవలసినటువంటి పదాలు ఏమిటి అంటే, మొట్టమొదట స్వయంభువుడైనటువంటి బ్రహ్మగారికి ప్రియమైనటువంటి పుత్రుడు ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే ఆయనకు ఉండేటువంటి క్వాలిటీ, ఆయన సమ్రాట్. ఇక మూడవ క్వాలిటీ ఏమిటంటే రాజర్షి. ఇక నాలుగవ క్వాలిటీ ఏమిటంటే శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి శరణు పొందినటువంటి మహాభక్తుడు కాబట్టి, ఆయన మహాభక్తుడు కాబట్టి, సమ్రాట్ కాబట్టి, బ్రహ్మగారి ప్రియపుత్రుడు కాబట్టి, బ్రహ్మగారు తలచినటువంటి ఈ విశ్వసృష్టిలో ఆయన పాలు పంచుకుంటున్నాడు కాబట్టి, ఇన్ని సుగుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన చరిత్ర నాకు వినాలని ఉన్నది, అందువల్ల నాకు ఆయన మీద శ్రద్ధ కలిగింది అని చెప్పాడండి. భాగవతం చెప్పినటువంటి దీని నుంచి మనం అన్వయించుకోవలసింది ఏమిటి అంటే, ఎవరైతే భాగవత శ్రవణం చేయిస్తారో, భగవంతుడిని ధ్యానించమని చెప్తారో, భగవంతుడికి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్తూ ఉంటారో, ఎవరైతే నిరంతరము కూడా మంచి పనులు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆ రాజర్షితత్వం కలిగి ఉంటుందో, సంసారం చేస్తూ ఋషిలాగా చాలా అదేమిటంటే నిర్మలంగా ఉంటూ, నిర్లిప్తంగా ఉంటూ, ఏది అంటించుకోకుండా ఉండేటువంటి గృహస్థు ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి మనం వినవలసినటువంటిది ఎవరి గురించి అంటే, ఎవరైతే శ్రీహరి పాదాల మీద భక్తి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క చరిత్రలను వినాలి అనేటువంటి శ్రద్ధ మెండుగా ఉన్నటువంటి వాడిని అని చెప్పారండి. ఇది భాగవతం నుంచి మనం అన్వయించుకోవలసినటువంటి విషయం. దాన్ని అంటూ తస్య చరితం, తస్య ఆ మనువు యొక్క చరితం, ఆయన యొక్క చరిత్రని, ఆయన ఎవరంటే రాజర్షే, ఆయన రాజర్షి. తర్వాత ఆదిరాజస్య,
ఆ మొట్టమొదటి రాజు అయినటువంటి వాడు సత్తమ, ఓ బ్రహ్మదేవ, ఓ మహానుభావ, బ్రూహి చెప్పు, మే నాకు ఆయన యొక్క చరిత్ర చెప్పు, ఎందుకు నాకు శ్రద్ధ కలిగిన శ్రద్ధధానాయ శ్రద్ధ నాకు ఎందుకు శ్రద్ధ ఎందుకు ఐ వాజ్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ స్వయంభూమనువు అంటే హీ ఎలా అంటే ఆయన విశ్వక్సేనాశ్రయో విశ్వక్సేనుడిని ఆశ్రయించినటువంటి వాడు కాబట్టి ఆయన విశ్వక్సేనుడిని ఆశ్రయించినటువంటి వాడు ఆయన ఇక్కడ విశ్వక్సేనాశ్రయోహ అన్నాను, అంటే విశ్వక్సేనుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. ఇప్పుడు విశ్వక్సేనుడు అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు మనకి వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడు అనేటువంటి ఆయన శ్రీహరి యొక్క సేనానాయకుడని, ఆయన ముందు బయలుదేరితే ఈయన వెనకాల వెళ్తూ ఉంటాడు అనేటువంటి విశేషం మనకు ఉంది, అది తెలుసు మనకి. ఇప్పుడు విశ్వక్సేన ఆశ్రయ అనేటువంటి దానికి ఆ పదాన్ని కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే విశ్వక్సేన అనేటువంటి పదానికి రెండు ఉన్నాయి దాంట్లో, విశ్వక్ సేన అని రెండు పదాలు. ఇప్పుడు ఆ రెండు పదాలని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఈ విషయం తెలుస్తుంది. విశ్వక్ సినోతి బధ్నాతి ఇది విశ్వక్సేన, షింగ్ అంటే బంధనే అనేటువంటి అర్థం ఉందండి. విశ్వక్ సినోతి బధ్నాతి ఇది విశ్వక్సేన అంటే దాని అర్థం ఏమిటి అంటే విశ్వక్ అనేటువంటి దానికి అంతటా వ్యాపించినటువంటిది అని అర్థం. అంటే ఏమిటి అంతటా వ్యాపించినటువంటిది ఏమిటి? పరమాత్మ యొక్క ఆత్మ చైతన్య ప్రకాశం. అంతటా వ్యాపించినది ఏమిటంటే యాబ్సల్యూట్ ట్రూత్, సత్యం. అంతటా వ్యాపించినటువంటిది ఏమిటంటే జ్ఞానం. అంతటా వ్యాపించినటువంటిది ఏమిటంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆత్మ. అదంతా కూడా నిత్యం, అది ముక్తం, అది బుద్ధం. అటువంటి దానిని విశ్వక్, అంతటా వ్యాపించినటువంటిది. అది వాసుదేవ, అన్నిట్లోనూ కూడా వెలుగు కింద ఉండి, వెలుగు కింద అంటే కాన్షియస్నెస్ ఇచ్చేటువంటిది. ఉదాహరణకి మనం చెట్టును చూస్తున్నాం అనుకోండి, చెట్టును చూస్తుంటే అది చెట్టు అని మనకి స్ఫురణ కలుగుతోంది కదా. ఆ స్ఫురించేటువంటి జ్ఞానం, ఒక జ్ఞానం మనకి వచ్చి ఆ జ్ఞానం మనకి చూపిస్తుంది ఇది చెట్టు అని. కాబట్టి అటువంటి సర్వవ్యాపకమైనటువంటి దాన్ని విశ్వక్ అంటారు. కాబట్టి విశ్వక్ సినోతి బధ్నాతి ఇది విశ్వక్సేన. విశ్వక్సేన అన్న తర్వాత ఇంకా ఏమిటి? విశ్వక్సేన అనేటువంటి పదం ఉంది కదా. సేన అంటే ఏమిటంటే ఇనేన ప్రభుణా సహవర్తత ఇది సేన. ఇలాగ సర్వంలోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటి దాని యొక్క శక్తిని సేన అంటారు. శక్తిని సేన అంటారు. అంటే ఏమిటి? ఇప్పుడు రాజుగారు ఉన్నారు అనుకోండి, రాజుగారి యొక్క శక్తి ఏమిటంటే ఆయన యొక్క సైన్యం. అంటే సైన్యం అంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. కాబట్టి రాజు ఒకడైనా ఆ రాజుకి చుట్టూ ఉండేటువంటి ఆ సేన, ఆ శక్తిని సేన అంటారు. ఇప్పుడు విశ్వక్సేన అంటే ఏమిటంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం కానీ ఆ పరమాత్మ యొక్క వ్యక్తీకృతమైనటువంటి శక్తి ఉందే, ఆ శక్తిని విశ్వక్సేన అంటారు. కాబట్టి బ్రూహిమే శ్రద్ధదానాయ విశ్వక్సేన ఆశ్రయో ఆసౌ. ఈ స్వయంభూమనువు సర్వవ్యాపకమైనటువంటి ఆ శ్రీహరి యొక్క మహత్తత్వాన్ని లో ఉండేటువంటి శక్తిని ఆయన ఆశ్రయించుకున్నాడు. అదన్నమాట దాని అర్థం. చరితం తస్య రాజర్షేర ఆదిరాజస్య సత్తమ బ్రూహిమే శ్రద్ధదానాయ విశ్వక్సేనాశ్రయో హ్యసౌ. అంటే ఆత్మచైతన్య ప్రకాశంలో ఉండేటువంటి శక్తిని
ఆయన ఆశ్రయించుకుని ఉన్నాడు ఆ స్వయంభువు మనువు. కాబట్టి అటువంటి శక్తిని ఆశ్రయించుకున్నటువంటి భక్తుడు కాబట్టి ఆయన మీద నాకు శ్రద్ధ కలుగుతోంది. ఎవరికి? నాకు కలుగుతోంది కాబట్టి బ్రూహి మే, నా కోసం చెప్పవయ్యా అని అడిగాడండి. అంటే దీనికి మనం ఎలా చూసుకోవాలి అంటే, ఉదాహరణకు చీకటి కొట్టం ఉందనుకోండి. ఇప్పుడు మనం తీసుకెళ్ళే బ్యాటరీ లైట్ కొట్టేటప్పటికి బ్యాటరీ లైట్లో నుంచి వస్తున్నటువంటి వెలుగు ఉంది చూసారా, మన బుర్ర వెలుగు దగ్గర ఆగిపోతుంది. కానీ ఆ వెలుగులో ఏముంది? ఒక శక్తి ఉంది, ఒక ఎనర్జీ ఉంది ఆ వెలుగులో. ఆ ఎనర్జీ ఏం చేస్తోందంటే అక్కడ ఉండేటువంటి వస్తువుల మీద ఆ ఎనర్జీ పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి అది చూపిస్తోంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి వెలుగులోనే ఇన్బిల్ట్గా దాంట్లోనే నిక్షిప్తమైపోయి అది అవ్యక్తంగా ఉంటూ వెలుగులాగా మాత్రమే కనిపిస్తూ ఉండేటువంటి ఆ శక్తిని విశ్వక్సేన అంటారు. కాబట్టి అటువంటి విశ్వక్సేనుడి యొక్క చరితం చెప్పవయ్యా అని చెప్పిన తరువాత ఆయన మహత్తరమైనటువంటి ఒక విశేషాన్ని చెప్పాడు. శృతస్య పుంసాం శుచిరశ్రమస్య నన్వంజసా సూరిభిరీడితోర్తః యత్తద్గుణానుశ్రవణం ముకుంద పదారవిందం హృదయేషు యేషాం అనేటువంటి 4వ శ్లోకంలో మానవులు చిరకాలం నుంచి కూడా శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటారయ్యా. కానీ అటువంటి శాస్త్రాధ్యయనం చేసేటువంటి వాళ్ళ యొక్క హృదయంలో శ్రీహరి పాదపద్మాలు లేకపోయినట్లయితే, ఆ పాదపద్మాల మీద ఆ స్పృహ లేకపోయినట్లయితే, ఆ భక్తి లేకపోయినట్లయితే ఆ శాస్త్ర అధ్యయనం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ శాస్త్రాధ్యయనంతో పాటు భగవంతుడు పాదపద్మాల మీద అసలైనటువంటి భక్తి ఉంటేనే ఆ శాస్త్రాధ్యయనానికి ఫలం వస్తుంది అని చెప్పాడు. రేపటి దాని గురించి కొంచెం విస్తారంగా